హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్, చికెన్, 1 కప్పు ఆయిల్, పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, మసాలా దినుసులు, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్, మసాలా అండ్ ఉప్పు. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి చిటికెడు ఉప్పు వేసుకొని డీప్ ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్. చికెన్ని ఫ్రెష్గా వాష్ చేశాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 1 కప్పు పెరుగు, కట్ చేసిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 పెద్ద కప్పు ఆయిల్ అలాగే నిమ్మరసం వేసుకొని మరోసారి బాగా కలపాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ వేసి అందులో ముందుగా పక్కకు పెట్టుకున్న మసాలా దినుసులను ఒక్కొక్కటిగా వేసుకోండి. దాంట్లోనే తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి. బాయిల్ అయ్యాక నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. 75% కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని అందులో అడుగుకి నెయ్యి రాసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టిన చికెన్ని సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు సెమీ కుక్ అయిన రైస్ని చికెన్ మీద జాలిగంటెతో లేయర్స్గా వేసుకోండి. ఈ రైస్ని సమానంగా వేసుకోవాలి. గిన్నె మీద మూత పెట్టేసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టాలి. లాస్ట్లో రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో? అంతే, కొత్తిమీరతో లాస్ట్లో గార్నిష్ చేసుకోండి. అంతే, ఇంకా వేడి వేడి హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ ఈస్ రెడీ. If you like this video, please like, share, comment and subscribe.